బ్రేకింగ్ న్యూస్ వస్తున్న భారత జాగృతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్షకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు జీవో నెంబర్ 3ను శరాఘాతంగా నిలుస్తుందని కవిత ఆరోపించారు. ఇక ఈ జీవోను వెంటనే రద్దు చేయాలంటూ ఆమె డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నారు. ఈ జీవో ద్వారా మహిళలకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగుతుందని కవిత అన్నారు. మహిళలకు న్యాయం జరిగే జీవో నెంబర్ 41ను వెంటనే అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. రాజీవానా మైకే దిగింది కాబట్టి మనమందరం మద్దతుగా. బ్రేకింగ్ న్యూస్ చూసిన భారత జాగృతి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్షకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు జీవో నెంబర్ 3 శరాఘాతంగా నిలుస్తుందని కవిత ఆరోపించారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ జీవో ద్వారా మహిళలకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగుతుందని ఆమె అంటున్నారు. ఇక మహిళలకు న్యాయం జరిగే విధంగా జీవో నెంబర్ 41ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఎమ్మెల్సీ కవిత నేడు దీక్షకు దిగారు. హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద ఆమె దీక్షకు దిగారు. అయితే భారత జాగృతి ఆధ్వర్యంలో కవిత ఈ దీక్ష చేస్తున్నారు. ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున చేయాల్సిన వారు ఇప్పుడు భారత జాగృతి తరఫున దీక్ష చేయడం కూడా కొంత రాజకీయంగా చర్చకు దారితీసిన విషయం. ఆ విషయానికి వస్తే నియామకాల్లో 33% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాంతర రిజర్వేషన్ అమలు చేసేలా విడుదల చేసిన జీవో నంబర్ 3ను రద్దు చేయాలన్నారు. ఈ దీక్షకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలి వచ్చారు. ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యే గోపీనాథ్, మాగంటి గోపీనాథ్ కూడా మద్దతు ఇన్న పరిస్థితి. అయితే మహిళా దినోత్సవం నాడు ధర్నా చేయాల్సి ఉంటుంది అని కవిత చెప్పుకొచ్చారు. నేడు మహిళా దినోత్సవం, 2 పండుగలు ఉన్నాయి. ఒకటి మహిళా దినోత్సవం, మరొకటి శివరాత్రి. ఈ రోజు మహిళల కోసం ధర్నా చేయడమే పుణ్యమేనని కవిత విమర్శించారు. మహిళా లోకంలో చదువుకునే వాళ్ళు ఎక్కువ అంటే సర్కారీ నౌకరీ సంపాదించే వాళ్ళు మరీ తక్కువగా ఉన్నారని చెప్పుకొచ్చారు. 1996లో పివి నరసింహారావు మహిళల కోసం విద్యలో 33% రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు 30 రిజర్వేషన్ అమలు చేశారని ఆమె అన్నారు. కొత్త ప్రభుత్వం వస్తే పాత ప్రభుత్వంలో తప్పులను సరిచేసి ప్రజలకు మంచియారు, కానీ కాంగ్రెస్ అలా చేయడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో డైరెక్టర్ దొరికిన వ్యక్తి అని, ఈ కేసు నుంచి బయటపడిన రేవంత్ కొట్లాడుతున్నారని, అయితే ఈ వైపు దీక్ష చేస్తూనే మా వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె కార్నర్ చేశారు. ఆడబిడ్డల సమస్యలపై శ్రద్ధ లేకపోతే ఎలా అంటూ దురదృష్టకరం అంటూ కూడా కవిత చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఇక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలు చేస్తూ గత నెల 8న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా ఒక రోస్టర్ పాయింట్ ను మార్క్ చేయకుండా ఓపెన్ రిజర్వ్ కేటగిరీలో 100లో 33% అంటే 1/3% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించిన విషయం కూడా తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇక రాజస్థాన్ విషయంలో కూడా సుప్రీంకోర్టు తీర్పు వల్లే జరిగింది. అంతా కూడా రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేష్ కుమార్ జరియా కేసులో సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించిన నియామక ప్రక్రియలో ఈ మేరకు అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ నిబంధన ప్రకారం 1996 ప్రకారం మహిళలకు ఓపెన్ రిజర్వ్ కేటగిరీలో 33% రిజర్వేషన్ అమలు చేయాలన్న నిబంధన కూడా ఉన్నది. ఈ పాయింట్ తీసుకోవడం మహిళలు ఎక్కువ పోస్టులు కూడా రిజర్వ్ అయ్యాయి. సో ఇవన్నీ నేపథ్యంలో గత 2 దఫాలుగా తామ ప్రభుత్వమే ఉన్నప్పటికీ తమ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు. పూర్తిగా అప్పుడు చేయలేని ధర్నాలు దీక్షలు ఇప్పుడు దిగొచ్చి చేస్తున్నారనేటువంటి విమర్శ వస్తుందని తెలిసి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున కాకుండా ఇటు భారత జాగృతి తరఫున చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కవిత దీక్షకు ఇటు విమర్శలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థాంక్యూ మహేందర్ రెడ్డి.